హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ పిల్లలకి టిఫిన్ బాక్సెస్, మన టిఫిన్లు అందుకోసం ఫస్ట్ ఇడ్లీ అయితే పోసి పెడుతున్నాయండి. ఇడ్లీ పిండి అయితే క్యాప్సికమ్, క్యారెట్ అంతా సన్న కట్ చేసి కలిపాను. ఇడ్లీ పోసి పెట్టుకున్నాక పక్కన కడాయిలో అయితే సేమియా కలిపేస్తున్నాను. అందుకోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక శనగపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అంత వేసుకొని వేయించాక వాటర్ చేసుకోవాలి. దాంట్లో ఇంకొక పక్కన కడాయిలో అయితే డీప్ ఫ్రై ఆలు రైస్ చేస్తున్నాను. దానికోసం ఆలు డీప్ ఫ్రై చేసి తర్వాత రైస్ చేస్తాను. అందుకోసం ఆలు అయితే ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకుంటాను. సేమియా ఉడికించుకోవడానికి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. తర్వాత సేమ్ వేసుకొని కొంచెం మూత పెట్టి ఉడికించాలి. ఆలు కూడా బ్రౌన్గా వచ్చేసింది. దాన్ని తీసేసేయాలి. ఇంకా ఇడ్లీకి అయితే సాంబార్ చేయడానికి పప్పునైతే కడిగి కుక్కర్లో వేసి పెట్టుకున్నాను. దాంట్లో టమాటా, పసుపు, ఆనియన్స్, పసుపు, ఆయిల్ వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఇంకా ఆయిల్లో ఆలు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకున్నాం కడాయిలోనే కొంచెం ఆయిల్ చేసుకొని కొంచెం ఆయిల్ మిగిలించుకోవాలి. దాంట్లో ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పక్కన సేమియా కూడా అయిపోయింది. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు, కారం, ధనియాల పొడి అంతా ఫస్టే డీప్ ఫ్రై ఆయిల్ చేసుకోవడం వల్ల ఆలు గట్టిగా ఉంటుంది, మెత్తబడిపోదు. ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆలుని అయితే దీనిలోకి అయితే యాడ్ చేసేయాలి. కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక దాన్ని కూడా దించేయాలి. అయిపోయిందండి. ఇడ్లీ కూడా ఒక పక్కన అయిపోయింది. ఒక స్టవ్ మీద కాల్ లేదని ఇండక్షన్ స్టవ్ మీద అయితే కాఫీ కోసం పాలు మరిగిస్తున్నాను. ఇంకా మార్నింగ్ అంటే టీ కాఫీతోనే మొదలవుతుంది కదా. ఒక పక్కన అయితే టిఫిన్ అవుతుంది. కాఫీలు పిల్లలు అయితే పాలు తాగేసి వెళ్తారు. వాళ్ళ కోసం పాలు సేమ్ రెడీ అయిపోయింది కదా. ఇంకా వాళ్ళకు అయితే సేమ్ అయితే వేసిస్తున్నాను పిల్లలకి. తర్వాత ఫ్రై చేసుకున్న ఆలులో ఆల్రెడీ రైస్ ఉడికించుకున్నాను కదా, రైస్ కలిపేసి టిఫిన్ బాక్స్ అయితే వేసేసుకుంటున్నాను. జస్ట్ టైం అయిపోవడం వల్ల ఫాస్ట్ అయిపోతుంది పనులన్నీ. టిఫిన్ బాక్స్ కూడా అన్నీ ప్యాక్ అయిపోయాయండి. ఇంకా ఇడ్లీ అయితే వేడి ఉన్నప్పుడే కొంచెం బాక్స్లో వేసి పెట్టి వేసుకుంటున్నాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి, పిల్లలు వెళ్ళిపోయారు కదా. నెక్స్ట్ అయితే ఇంకా మా కోసం సాంబార్ చేసుకుంటున్నాము ఇడ్లీలకు. దానికోసం గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు, తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అంతా వేసుకొని తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఒక ఫ్రై అయ్యాక సాంబార్లోకి అయితే మురంకాయ, సొరకాయ వేస్తున్నాను. మళ్ళీ కారం, ఉప్పు అంతా యాడ్ చేసి కొంచెం ధనియాల పొడి అంతా వాటర్ వేసి ఉడికించుకోవాలి. కొంచెం ఆ వెజిటేబుల్స్ ఉడికేదాకా కొంచెం ఉడికించాలి. ఒక 50%.
వాటర్ వేసి ఉడికించాలి అయితే ఈ వెజిటేబుల్స్ని. ఉడికించాలి. ఇంకా కొంచెం వెజిటేబుల్ ఉడికాక పప్పునైతే ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పప్పునైతే వేసుకోవాలి. వేసేసుకున్నాను. చింతపండు రసం కూడా కొంచెం చింతపండు గుంజును పోసేసుకుంటే దాంట్లో కొంచెం వాటర్, కొంచెం ఇంగో పొడి కూడా వేసుకోవాలి. ఇంకా సాంబార్ అయితే ఉడికిపోయింది. అలా కొత్తిమీర వేసి తినిపేసుకోవాలి. సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకో లంచ్కి అయితే గుమ్మడికాయల ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ అయితే సాంబార్ చేసాను కదా, ఆఫ్టర్నూన్ లంచ్కి. ఫస్ట్ అయితే 2 కడాయి అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇంకా 2 వెజిటేబుల్స్ ఒకసారి చేసేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాయాక ఆవాలు అయితే వేసుకున్నాను. ఇంకా గుమ్మడికాయ ఫ్రైకి అయితే పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దానికైతే కారం పొడి వేయను, పచ్చిమిర్చి కొన్ని వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అయితే చిక్కుడుకాయ ఫ్రైకి అయితే ఆనియన్స్ వేసుకొని, ఈ గుమ్మడికాయ ఫ్రైకి అయితే ఆనియన్స్ వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ పచ్చిగా పోయేదాకా వేయించాక కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకైతే గుమ్మడికాయ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కడాయిలో అయితే చిక్కుడుకాయలు యాడ్ చేస్తున్నాను. అన్నిటిని అయితే సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. గుమ్మడికాయలు అయితే వాటర్ వేసి అవసరం లేదండి, దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది, దాంట్లో ఉడికిపోతుంది ఆయిల్లోనే. పచ్చిమిర్చి పేస్ట్తోని వేస్తున్నాను. దీనిలోకి కారం పొడి వేయడం లేదు, నేనైతే పచ్చిమిర్చితోనే వేస్తానండి, కారం పొడి వేయను. చిక్కుడుకాయలు అయితే కారం పొడి వేస్తున్నాను, చిల్లీ పౌడర్తోని. రెండింటినైతే మూత పెట్టి ఉడికించాలి. చిక్కుడుకాయలు అయితే టమాటా యాడ్ చేస్తున్నాను. దాంట్లో కారపొడి, ధనియా పొడి అంతా వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించాలి చిక్కుడుకాయలను. డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీలాగా ఉంటుంది చిక్కుడుకాయలు. మొక్కలు దాంట్లో కూడా ధనియా పొడి యాడ్ చేస్తున్నాను. గుమ్మడికాయ సిమ్లో పెట్టి ఉడికించాలండి, కొద్దిగా అడుగుతుంది. రెడీ అయిపోయిన చిక్కుడుకాయ ఫ్రై అయితే వాటర్ ఇంటికిపోయి ఇంకా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దాన్ని ఒక డిష్లో పోయి మార్చేసుకుంటున్నాను. గుమ్మడికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది, దాన్ని కూడా ఒక డిష్లో పోయి మార్చేసుకుంటున్నాను.
రైస్ కూడా ఉడికిచ్చేసానండి. గంజి వేసుకున్నాను రైస్ని. రోటీగా చేయబోతున్నానండి. గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి 3 కలిపి రోటీ వేస్తున్నానండి. రోటీ చేసే మెథడ్ అయితే స్కిప్ అయిపోయిందండి. లంచ్ అయితే రెడీ అయిపోయింది. రైస్, సాంబార్, వేడి రైస్ అండి, గుమ్మడికాయ, చిక్కుడుకాయ ఫ్రై.